శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 5వ తారీఖున సుమారు రాత్రి 10 గంటలకి Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharov and the clinic name is Neocare Homeopathy. మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో అన్న విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి 40 రోజులకి 45 రోజులకి కుజగ్రహం ఏదో ఒక రాశిలోకి మారడం జరుగుతుంటుంది. అయితే మకర రాశిలో ప్రవేశించడం అనేది ఒక అద్భుతమైనటువంటి బలమైన స్థితి కుజగ్రహానికి. అంటే మకర రాశిలో కుజుడు ఉచ్చ స్థితి పొందడం జరుగుతుంది. సో అది కూడా మకర రాశిలో 27 డిగ్రీల వద్ద ఉచ్చ పొందడం జరుగుతుంది. కానీ మకర రాశిలోకి ప్రవేశించిన వెంటనే కుజుడు అత్యంత బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల స్వభావ సిద్ధంగా గోచారరీత్యా కుజుని యొక్క ప్రభావం అంటే కుజుని యొక్క బలం పెరిగినప్పుడు భూముల యొక్క విలువ పెరగడం జరుగుతుంటుంది. సో అలాగే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకంటే దేశ రక్షణ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతూ ఉంటుంది. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహించగలుగుతూ ఉంటారు. అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి బలం పెరుగుతూ ఉంటుంది. సో ఒక జాతకుడు సమర్థవంతంగా కనీసం ఒక మోటార్ సైకిల్ నడపాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా, అసలు వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత భార్యతో సజావుగా సంసారం చేయాలన్నా, అలాగే సంతానం కలగాలన్నా 100% కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. మరి అటువంటి కుజుడు ప్రస్తుతం గోచార రీత్యా ఉచ్చస్థానంలోకి చేరడం జరిగింది. ఇది కొంతమందికి మహా అద్భుతంగాను, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అయితే వృషభ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతి. సప్తమం అంటే జీవిత భాగస్వామి, అలాగే పార్ట్నర్సు. అంటే జీవిత భాగస్వామి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నమాట. మీ పార్ట్నర్స్ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అంటే మీ జీవిత భాగస్వామికి వృత్తిలో హోదా పెరగడం కానీ, వారికి అభివృద్ధి రావడం కానీ, వాళ్ళకి సంబంధించిన స్థిరాస్తుల్లో అభివృద్ధి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి భాగ్యస్థానంలోకి వచ్చాడుగా కుజుడు. భాగ్యం అన్నది వివాహం సంబంధించిన స్థానం కాబట్టి మరి వృషభ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా అమ్మాయిలకి ఈ సమయంలో వివాహం అన్నది నిశ్చయమయ్యే అవకాశం ఉన్నది. మరి సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉన్నది. శని యొక్క రాశిలో కుజ సంచారం కాబట్టి టెక్నికల్ రంగంలో అంటే మెకానికల్ రంగం, ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది. మరి స్థిర రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రభుత్వ సర్వీస్ కానీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల ఏంటంటే గత కొంతకాలంగా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి మరి ఈ 5వ తారీఖు నుంచి సుమారుగా కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం అంటే ఒక 40-45 రోజుల లోపల 100% వివాహం నిశ్చయం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. సో ఇంకో విధంగా మనం పరిశీలించినప్పుడు కుజుడు భూతత్వ రాశిలో ఉండడం, మరి వృషభ రాశి వారు కూడా భూతత్వ రాశి వారు అవడం వల్ల నాడీ శాస్త్ర గ్రంథాల ప్రకారం కుజుడు వృషభ రాశిలో ఉంటే అంటే రాశి అందే ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అంటే
జాతకుడు ఈ సమయంలో తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం సరైనటువంటి వ్యాయామం, ఏదో ప్రకృతి సంబంధించినటువంటి వైద్యాన్ని స్వీకరించడం, క్రమశిక్షణగా వ్యవహరించడం జరుగుతుంటుంది. కొంతమంది సిక్స్ ప్యాక్ అని, బాడీ బిల్డింగ్ అని, ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా యాక్టివ్గా, చాకచక్యంగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు అనుకున్నదే తడుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న పని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో చేస్తున్న వారికి, అలాగే డైరీ ఫారం, కోళ్ల ఫారం, అలాగే ఈ మధ్యన కాలంలో వచ్చినటువంటి గొర్రెలు, మేకలు పెంచున్న వాళ్ళకి మరి కుజుని యొక్క బలం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు చాలా అనుకూలంగా రావడం, జాతకుడు కొత్త పద్ధతుల ద్వారా తన యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి పరచుకోవడం మొదలగు విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది జాతకుడికి. సో అలాగే మరి సంతానాన్ని ఆశించే దంపతులకి, అంటే స్త్రీల జాతకంలో 9వ స్థానం అన్నది కంపల్సరిగా సంతానానికి సంబంధించిన స్థానం. మగవారికి ఏడో స్థానం అనేది భార్య స్థానం అయితే, పంచమ స్థానం అన్నది ఈ పిల్లల యొక్క స్థానంగా చెప్పవచ్చు. ఇంకా స్త్రీలకు మాత్రం వివాహ విషయంలోనూ అలాగే పిల్లల విషయంలో కూడా 9వ స్థానం అంటే భాగ్యస్థానం అదృష్టంగా ఉన్నప్పుడు మంచి భర్త రావడం జరుగుతుంది, మంచి సంతానం రావడం జరుగుతుంది. అందువల్ల కుజుడు అక్కడ ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో సమర్థవంతమైనటువంటి భర్త కానీ, సమర్థవంతులైనటువంటి సంతానం కానీ కలిగే అవకాశం ఉంది మరి ఈ రాశి వారికి ఈ సమయంలో. బట్ ఏదైనా మరి ఈ వృషభ రాశి వారికి కుజుడు మరి ఉచ్చులో రావడం వల్ల ధైర్య సాహసాలతో వాళ్ళు తన ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా కుజుడు కారకత్వాలైనటువంటి రుణాలు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి, అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి దైవగ్రహ అనుగ్రహంతో బయటపడే అవకాశం ఉంది. బట్ అంటే కుజుడు మరి ఇంకా మనకు మంచి ఫలితాలు ఇవ్వాలనుకుంటే 100% కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ఎక్కువగా ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం వల్ల ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి మరి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి రాబోతున్న కుజగ్రహ ప్రభావం వల్ల 100% వాళ్ళు ఏదో ఒక విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. స్వస్తి.